నమస్తే K24 న్యూస్. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రామ్నగర్లోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం విద్యార్థినులకు వృత్తి విద్యపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు వృత్తి విద్య సృజనాత్మకత అవసరమని అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలు 9వ తరగతి మరియు 10వ తరగతుల విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తులపై శిక్షణ ఇవ్వడానికి సెట్విన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పేదరికంకి చెందిన వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫీజు చెల్లించే బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది. మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే మన అకాడమిక్స్, మన టెక్స్చువల్ బుక్స్ స్టడీస్తో పాటు ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ కూడా పిల్లలకి అభివృద్ధి కోసం, క్రియేటివిటీ కోసం చాలా చాలా విలువైనవి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మనకి ఏదైతే రెగ్యులర్ స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్స్ ఉండే అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, దాంట్లో కూడా న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల అందులో కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దాంతో అప్డేటెడ్గా ఉండాలి అంటే ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ తప్పకుండా మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం. మనం మైనారిటీ స్కూల్ నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తూ KGBVs, మోడల్ స్కూల్స్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా సాచురేటెడ్ బేసిస్ మీద అవగాహన కార్యక్రమం కల్పించినాక పెద్ద వీలంత వరకు పెద్ద బ్యాచ్ సైజెస్ని ఒక్కొక్క స్కూల్లో ఏర్పాటు చేస్తూ ముందుకు పోతాము.